అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రియూ శ్రేయు. ఈరోజు మన కిచెన్లో పాయసం అయితే ప్రిపేర్ చేశానండి. పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తింటే మనకి ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిపోయి చాలా హెల్తీగా అయితే ఉండేస్తాము. సో ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను ఇలాగా 4 గ్లాసెస్ వరకు వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో సగ్గుబియ్యాన్ని ఒక 1/2 కప్పు వేసేసి బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేసేసి ఒక 10 బియ్యం వేసేసుకొని ఇలాగా లైట్గా ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు మనము పెసరపప్పు తీసేసుకొని ఒకసారి వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసుకొని ఈ పెసరపప్పు వాటర్ పారబోసి మనము ఈ పెసరపప్పుని ఆ సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటూ ఇలాగా కలిపెట్టేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఉడికిపోతుంది కదా. ఈలోపు ఇది ఉడుకుతుండగా ఇందులోకి మనము ఒక 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, లావుది. సో అది తీసేసుకొని ఆ ఉప్మా రవ్వ కూడా ఇందులోని కలయి పెట్టేసుకుంటూ ఉప్మా రవ్వని వేసేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కడతాయి. సో ఇలాగే మనము కలయబెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఎంత ఎక్కువగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం, ఈ ఉప్మా రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా ఇలా కలయబెట్టేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులోకి మనము షుగర్ కానీ బెల్లం కానీ వేసేసుకోవచ్చు. షుగర్ తినని వాళ్ళు బెల్లం కూడా వేసేసుకోవచ్చు. నేను ఒక 1/2 కిలో వాటికి బెల్లం తీసేసుకొని ఇందులోని మొత్తం బెల్లం కరిగేంత వాటికి బాగా కరిగించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా బెల్లాన్ని మొత్తం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలాగే సిమ్లో ఒక 10 to 20 మినిట్స్ ఉడికించుకుంటే మనకు సరిపోతుంది. ఈ లోపు మనము ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ముందుగా నేను ఒక ప్యాన్ నెయ్యి వేసేసుకొని జీడిపప్పు అండ్ కిస్మిస్లు వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి వీటిని ఫ్రై చేసేసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కదా మనకి ఈ పెసరపప్పు, సగ్గుబియ్యం అండ్ ఉప్మా రవ్వ వేసేసుకున్నాం కదా, మంచి స్మెల్ అనేది కూడా మనకు వచ్చేస్తుందండి. బెల్లం కూడా చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంది. ఇది ఇలా ఉడుకుతుండగా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసుకుంటే ఇందులో లాస్ట్లో మనము కొబ్బరి పొడుమైతే ఒక 1/2 కప్పు వరకు తీసేసుకోవాలి. కొబ్బరి తురుము ఉన్న కొబ్బరిని ఇలా తురిమేసుకొని వేసేసుకుంటే ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల ఈ పాయసానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కాచి చల్లార్చుకున్న ఒక 1/2 కప్పు వరకు పాలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, పెసరపప్పు సగ్గుబియ్య పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. అండ్ పెసరపప్పు, సగ్గుబియ్యం, ఈ కొబ్బరి కాంబినేషన్ అల్టిమేట్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన, సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ.